అధ్యాయం 55వ వచనం. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉండును. జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవిస్తున్నట్లే నన్ను తినినవాడు నా మూలముగా జీవించును. దేవునికి స్తోత్రం. ఎవరికండి ఈ యొక్క జీవాహారము? యేసుక్రీస్తు మూలముగా జీవించేటటువంటి వారు, క్రీస్తులో జీవించేటటువంటి వారు, క్రీస్తుని ధరించుకున్నటువంటి వారు, క్రీస్తు కొరకు బ్రతికేటటువంటి వారు. ఆయన తండ్రి మూలముగా జీవించను, తండ్రి కొరకు జీవించను, తండ్రి మాట కొరకు జీవించను, తండ్రి చిత్తము కొరకు జీవించను. కాబట్టి నా అంతటా నేను ఏమీ మాట్లాడటకు నేను రాలేదు, నన్ను పంపిన నా తండ్రిని కూర్చి చెప్పడానికి వచ్చాను అన్నారు. కాబట్టి తండ్రి మహిమను గురించి ఆయన చెప్పారు, పరలోక రాజ్యముల గురించి ఆయన బోధించారు. కాబట్టి పరలోకంలోకి మనుషులు ఎలా ప్రవేశించాలి ఆ మార్గాన్ని మనకు విశదపరచాలి కదండి. ఇది పర సంబంధమైన ఆశీర్వాదాలు అని అంటున్నాం. ఈ పర సంబంధమైన ఆశీర్వాదము పైనుండి దిగి వచ్చినటువంటి ఆశీర్వాదం, అది జీవాహారం అంటున్నారు. ఈ జీవాహారం కదండి, నా శరీరం నా రక్తము త్రాగువాడు నాలో నిలిచి ఉండేటటువంటి వాడు కదండి, నా చిత్తమును నెరవేర్చేటటువంటి వాడు, నా కొరకు బ్రతికేటటువంటి ఎవరైనా జీవాహారం అనేది ఆయన కొరకు బ్రతికేటటువంటి వాడు కదా. కాబట్టి యేసుక్రీస్తు ఎవరి కొరకు బ్రతికాడంటే తండ్రి కొరకు బ్రతికాడు. యేసుక్రీస్తు ఎవరి కొరకు ప్రాణాలు ఇచ్చాడంటే ప్రజల కొరకు ప్రాణాలను ఇచ్చారు. ఎవరు? తన ప్రజల కొరకు ప్రాణాలను ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్రజలైన వారు తన కొరకు బ్రతకాలని కోరుకుంటారు. ఆ ప్రజలైన వారు తన కొరకు బ్రతకాలని కోరుకుంటారు. సహజంగా మనం ఏమనుకుంటాము, ద్రాక్ష రసం కదండి. ఇప్పుడు ఈ వృత్తి ద్రాక్ష రసం ఎవరికి ఇవ్వబడుతుంది అంటే, ఇంకేమన్నా బాప్తిస్మం తీసుకున్నాం కాబట్టి మాకే ఇవ్వబడుతుంది కదండి. ఎలా మళ్ళీ మనకు కోపగించుకుంటున్నాం కదండి. కానీ వాస్తవానికి ఆయన చెప్తున్నాం, లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక, దాన్ని అర్థం చేసుకున్నట్లయితే కనుక, నా కొరకు జీవించేటటువంటి వారికి నా శరీరము నా రక్తము అవసరం. ఇది జీవాహారం, మిమ్మల్ని జీవింపచేసేటటువంటి ఆహారం. ఇది సమృద్ధిగా మీకు ఇవ్వబడుతుంది. ఆయన కోసం వారు ఆయన శరీరం అనేటటువంటి అక్షయమైన ఆహారమును గుర్తించారు. ఇది నిజమైనటువంటి ఆహారము, పైనుండి దిగి వచ్చినటువంటి ఆహారం అంటున్నారు కదండి. 53వ వచనం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కాదు. చూడండి.